వితౌట్ మీ దే కెనాట్ డెవలప్. నేను లేకుండా వారు అభివృద్ధి చెందలేరు. ఇన్ దిస్ సిస్టమ్ ఐ కెనాట్ డెవలప్. ఈ వ్యవస్థలో నేను అభివృద్ధి చెందలేను. ఈ రెండు స్టేట్మెంట్స్ ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, ఈ మధ్య ఒక న్యూస్ పేపర్లో ఒక వార్త చదివాను. అదేంటంటే, సంపద అంతా ఒక్కరి దగ్గరే ఉంది. ఇది టైటిల్. దేశంలో 1% మంది దగ్గరే 40% సంపద ఉంది. దిగువనున్న 50% మంది ఆదాయం కేవలం 15% మాత్రమే. ప్రపంచంలో 0.001% మంది దగ్గరే భారీ సంపద కేంద్రీకృతమై ఉంది. ఈ వివరాలు వరల్డ్ ఇన్ఈక్వాలిటీస్ రిపోర్ట్ 2026 ఆధారంగా వెల్లడించడం జరిగింది. ఇక్కడ మొదటి స్టేట్మెంట్ గమనిస్తే, వితౌట్ మీ దే కెనాట్ డెవలప్. ఈ మాటలు ఎవరివి అంటే, సమాజానికి వెన్నెముకలా కష్టపడి నడిపిస్తున్న వ్యక్తులవి. వీరే లేకుంటే వారం రోజుల్లో ఈ ప్రపంచం కుప్పకూలిపోతుంది. కానీ వారినే ఈ సమాజం వివక్షతో చూస్తుంది. ఒక్కసారి ఆలోచించండి. పారిశుద్ధ కార్మికులు 1 నెల రోజులు వీధుల్లో ఉన్న చెత్త శుభ్రం చేయకపోతే, ఆఫీసులో, స్కూల్లో, హాస్పిటల్స్లో ఈ పారిశుద్ధ కార్మికులు వాష్రూమ్స్లు క్లీన్ చేయకపోతే, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైద్యుడైనా సరే ఈ ప్రజలను రోగాల నుండి కాపాడలేడు. ప్రతి పారిశుద్ధ కార్మికుడు మొదటి వైద్యుడని గుర్తించండి. ప్రతి స్త్రీ దేశానికి వెన్నెముకవారు. వారు సంస్కృతి, సాంప్రదాయానికి, భక్తికి, ఒక పండగకి, ఒక కుటుంబ వ్యవస్థకు ప్రతీక. కానీ వారిపై వివక్ష. ఒక పరిశ్రమలో కార్మికుడు లేకపోతే ఎంఎన్సి కంపెనీ నడపలేరు. ఒక నిర్మాణ కార్మికుడు లేకపోతే మనం భవంతులలో ఉండలేం. ఒక్కసారి ఆలోచించండి. సమాజంలో ధనిక వర్గాలు, అధికారులు, వ్యాపారులు మనందరం వారి కృషితో వృద్ధిలోకి వచ్చిన వారిమే. కానీ వారిపైనే వివక్ష చూపిస్తున్నాం. వారి కృషిపైనే ఈ సమాజం ఇంత ముందుకు వెళ్తుంది అని గుర్తించండి. సెకండ్ స్టేట్మెంట్ పరిశీలించాం. ఇన్ దిస్ సిస్టమ్ ఐ కెనాట్ డెవలప్. ఈ మాటలు కూడా వారివే. ఈ వ్యవస్థలో నేను అభివృద్ధి చెందలేను అంటే, ప్రస్తుత ఆర్థిక లేదా సామాజిక వ్యవస్థ అసమానంగా ఉంది. అందువల్ల వారికి నిజమైన అవకాశాలు లభించడం లేదని అర్థం. వారి కోసం కొన్ని ఉచిత పథకాలు ప్రభుత్వాలు ప్రకటిస్తే, ఉచితాలు మంచివి కావు అంటూ నోటికాడి ముద్దను లాక్కుంటున్నాం. ఉచితాలు ఇస్తే సోమరులవుతారంటూ ముద్ర వేస్తున్నాం. ప్రపంచంలో 0.001% మంది వద్ద 40% సంపద ఉండిపోయింది. వారు వీరి కష్టంతోనే